సింగపూర్‌లో సమ్మర్ క్యాంప్‌లో శిక్షణ కోసం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రెండవ కుమారుడైనటువంటి మార్క్ శంకర్ నిన్న అగ్ని ప్రమాదంలో గాయపడటం. తను అక్కడ ఆ గాలిని ఏదైతే అగ్ని ప్రమాదం సందర్భంగా వచ్చినటువంటి ఆ పొగని పీల్చడం వలన తీవ్రంగా ఇబ్బంది పడటం, ఆసుపత్రిలో చేరినటువంటి సందర్భంలో నిన్ననే పవన్ కళ్యాణ్ గారితో పాటుగా చిరంజీవి గారి వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళడం సింగపూర్‌కి. పొద్దునకి నిన్న రాత్రి అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే తనని ఎమర్జెన్సీ నిన్నంతా కూడా ఎమర్జెన్సీలోని ట్రీట్మెంట్ ఇచ్చారు. ఏదైతే ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినటువంటి ఆ పొగని బయటికి తీయడంతో పాటుగా అక్కడ సమస్య రాకుండా చూసుకునేటటువంటి పని చేసుకొచ్చారు. ఇప్పుడు ఎమర్జెన్సీ పరిస్థితి నుంచి బయటపడ్డాడు. అబ్బాయి సేఫ్. ఇవాళ తాజాగా అతన్ని రూమ్కి షిఫ్ట్ చేశారు. ఇంకొక 2 రోజుల పాటు రూమ్లో ఫర్దర్ అంటే ఓ రకంగా చెప్పాలంటే అబ్జర్వేషన్లో ఉంచి మిగతా గాయాలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి పవన్ అభిమానులు సంతోషంగా ఉండొచ్చు. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కుటుంబం పూర్తి సంతోషంతో ఉంటుంది.